విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. పిల్లలతో బంధం బలోపేతం చేసుకోవడానికి, పిల్లలతో సంబంధాలు బలంగా ఎదగడానికి మనము ఎలా మనల్ని తయారు చేసుకుంటాం? ఎలా అఫర్మేషన్స్ చేసుకుంటాం? బంధము అనేది ప్రేమతో ముడిపడి ఉంటుంది. పిల్లలకు కావాల్సింది ఖరీదైన బహుమతులు కాదు. మీ సమయం, మీ ప్రేమ, మీ శ్రద్ధ. అలాగే పిల్లలతో రోజుకి కనీసం 15 నిమిషాలు నాణ్యమైన సమయం గడపండి. వారి ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టండి. వారు ఆడే ఆటలు చూసి కార్టూన్‌లు, కథలు అన్నీ కూడా మీరు అక్కడ వినడం, చేయడం చేయండి. వినడం అనేది నిజమైనటువంటి సంబంధానికి పునాది. పిల్లలు ఏమన్నా చెప్పాలి అంటే పూర్తిగా వినాలి. సలహాలు ఇవ్వడం వాళ్ళకి నచ్చదు. ముందు వినండి, అర్థం చేసుకోండి. మీరు వినగలిగితే వారు మాట్లాడడానికి ధైర్యం చేస్తారు. అది వారిలో భద్రతా భావాన్ని పెంపొందింపజేస్తుంది. చురుకైనటువంటి సంభాషణ వాళ్ళని మెల్లగా మాటల్లోకి దించాలి. పాఠశాల ఎలా ఉంది? ఈరోజు స్కూల్‌లో ఏం నవ్విన సందర్భం ఏదైనా ఉందా? ఈరోజు నీకేదైనా నచ్చనిది జరిగిందా? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఇలా ప్రశ్నలన్నీ గూడా అడుగుతుంటే ఏంటంటే వాళ్ళు మాట్లాడేలా చేస్తుంది. అలాగే వారిని తీర్పులతో కాకుండా ఆశయంతో వినాలనమాట. నమ్మకాన్ని బలంగా వాళ్ళలో నేనేం చెప్పినా వింటారు అనే నమ్మకాన్ని ఇవ్వాలి. పిల్లలు తప్పులు చేస్తారు, ఇది సహజం. కానీ మీరు అంగీకారంతో స్పందిస్తే గనక వాళ్ళు మీ మీద నమ్మకం పెంచుకుంటారు. ఆ నమ్మకాన్ని ధ్వంసం చేయకుండా ఆత్మవిశ్వాసం పెంచేలా ఉండాలి. మీ చేతిలో పడిపోయింది అని గాకుండా ఈసారి పొరపాటు జరిగింది గానీ తర్వాత బావుంటుంది అని చెప్పండి. అలాగే పిల్లల మనసు పెరుగుతున్న చెట్టు లాంటిదనమాట. మీరు రోజు వేసే మాటలు, చర్యలు అవన్నీ గూడా వాళ్ళల్లో పెరుగుతున్నటువంటి అభిప్రాయాలను గుర్తుపెట్టుకోండి. మీ మాటలు వాళ్ళని నమ్మకం కలిగించేలాగా సానుకూలంగా, శాంతంగా ఉండాలి. అలాగే ఇతర పిల్లలతో పోల్చకండి. ప్రతి పిల్లవాడు గూడా ఒక ప్రత్యేకము. వాళ్ళ ప్రత్యేకతను వాళ్ళు గుర్తించి అలా మీరు ప్రోత్సహించండి. మానసిక స్పష్టత కోసం ఏంటంటే ధ్యానము, సహనాన్ని పెంపొందించుకోండి. పిల్లలతో సంబంధం బలంగా ఉండాలి అంటే మీలోనే ముందు శాంతి ఉండాలి. 5 నిమిషాలు మీరు ధ్యానం చేయండి. శ్వాస అభ్యాసం చేయండి. పిల్లలు మీ ఆ భావనలన్నిటిని కూడా గ్రహిస్తారు. మీరు ఒత్తిడితో ఉంటే వాళ్ళపైన ఆ ప్రభావం పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే పిల్లలతో ప్రేమగా చిన్ననాటి ద్వారా ఏంటంటే పెద్ద చిన్న చిన్న విషయాల ద్వారా పెద్ద ప్రేమను చూపించొచ్చు. వాళ్ళతో కలిసి పాఠాలు చదవండి. వాళ్ళు గీసిన డ్రాయింగ్‌ని గోడకెక్కించండి. వాళ్ళని హత్తుకొని చెప్పండి. నువ్వు నాకెంతో ముఖ్యము అని చెప్పి. ఇవన్నీ కూడా బంధాన్ని బలోపేతం చేస్తాయి. ఇలా మీకు పిల్లలకి మధ్య మంచి అనుబంధాన్ని పెంపొందించుకోవచ్చు. నమస్తే.